వీళ్ళకి మైక్ ఇవ్వండి. నువ్వు మాట్లాడా. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? నువ్వేం చేస్తావు చెప్పు. నేను ఆటో డ్రైవర్ అండి. నా పేరు రేమల్లి రజనీకాంత్. మాది పక్కనే ఉన్న ఒలివర్తిపాడు గ్రామం. 5 కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి. మేము డైలీ వచ్చి టౌన్లో తోలటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే, లోకల్గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు కానీ వెళ్ళినప్పుడు, మేము డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక 2 గంటల సమయం పడుతుంది సార్. ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్. అంతేకాదు సార్, నేను 2017 వరకు ఆటో డ్రైవర్ని సార్. 2017లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్ నేను, మన గవర్నమెంట్లోనే సార్. అంతేకాదు సార్, ఆకలి సావులు అన్నది 2020-21లో నేను చాలా చూశాను సార్. అవి కరోనా సావుల కింద లెక్కగట్టారు కానీ అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్. నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో 3 మంది చనిపోయారు సార్. ఎలా చనిపోయాడు అంటే 3 రోజుల మట్టి అన్నం లేదు, 4 రోజుల మట్టి అన్నం లేదు. అదే సమయంలో అన్నా క్యాంటీన్ కనుక ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్. అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్. అది నా బాధ నాకు తెలుసు సార్. మా వాళ్ళే. అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ, అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ, ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ, మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం సార్. ఈ నా అన్నా క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమన్నా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, ఉన్నది దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీల్లేదా? కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. కాదు, ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? నీకేమన్నా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు సార్. మార్చలేరా? ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. కలెక్టర్ గ్యాసే కాదు, నీకేమైనా ఐడియా ఉంది దీని మీద? ఓకే, మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. ఓకే సార్, కూర్చో. ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు, నీ పేరు ప్లస్ మాట్లాడు. నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి. మా వారు చనిపోయారు. నాకు 2 పిల్లలు. నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగులు అమ్ముతా ఉంటాను. గిల్టు నాగులండి, చెవులు గాజులు అలాంటివి, దండలు అవన్నీ అమ్ముతాను. నాకు వచ్చే ఆదాయం రోజుకి 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. కానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే 200, 150 రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులున్న రోజులు ఉన్నాయండి. ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని, 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావు? మనం చిన్న పల్లెటూర్లు వెళ్తాను సార్. దేంట్లో వెళ్తావమ్మా? ఆటోలో వెళ్తాను సార్. ఆటో ఛార్జ్ నువ్వు పే చేసుకొని వెళ్తావా? అవును సార్. అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావు? ఆటోలు దొరుకుతాయి సార్. ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది? ఉంటుంది సార్. ఒక ఎన్ని కేజీలు రఫ్గా? ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంటుందండి. నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా? అంతే సార్. స్కూటర్, చిన్న స్కూటర్ ఉంది కదా, నేర్చుకుంటానండి. నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా? అమ్ముకుంటానండి. అది పని చేస్తుందా? పనిచేస్తుందండి. తగిలించుకుంటే బాక్సులు అటు సంచులు తగిలించుకొని చేత పట్టుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా. ఈ అమ్మాయికి
అదే అందుకని ఆ, box. బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన, అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే. ఈ అమ్మాయికి స్కూటర్ కొనేయండి, అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనేయండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటుంది, పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది. అది వర్కౌట్ చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, కూర్చో. నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా? సార్ నమస్కారం సార్, నా పేరు బాసిశెట్టి విజయలక్ష్మి. నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు ముగ్గురు పిల్ల అయ్యా మీ అక్క ఏమో 3 నెలలు ఉంది, ఇంకా నీది 4 నెలలు ఉంది.